జై శ్రీరామ్. నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. టైందని చూసారు కదా, స్పిరిట్తో లెక్కలన్నీ తేలుస్తాం కొడకలారని తమిళ ఎందుకు పెట్టారంటే, రీసెంట్గా రాజాసాబ్ ఫ్లాప్ కావడంతో యాంటీ ఫ్యాన్స్ బయటకు వచ్చారనమాట. ప్రభాస్ సంబంధించిన యాంటీ ఫ్యాన్స్ అందరూ బయటకు వచ్చారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభాస్ పని అయిపోయింది, ఇంకా పాటే మళ్ళీ సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఏ మాట అయితే అన్నారో ఆ మాట మళ్ళీ పట్టుకున్నారు. ప్రభాస్ పని అయిపోయింది, లాటరీ పూర్తి అయిపోయింది, ఇలాంటివి రకరకాలుగా మాట్లాడుతుంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన పని లేదు ఈ వీడియోలో. బట్ ప్రభాస్ స్పిరిట్తో ఇవ్వబోయే కంబ్యాక్ని గుర్తు చేయబోతున్నారు. ఖచ్చితంగా ప్రభాస్ స్పిరిట్తో గట్టి కంబ్యాక్ అయితే ఇస్తాడు. 2,000 కోట్లు టార్గెట్గా పెట్టుకొని దిగుతున్నాడు. సో ఒకసారి ఆలోచించండి, మళ్ళీ స్పిరిట్తో కంబ్యాక్ ఇచ్చారంటే మూసుకొని కూర్చోవాలి. మీరు నోరు మూసుకొని కూర్చుంటారు. మళ్ళీ ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ అప్పుడు ఎవరు కనపడ్డు. పవన్ కళ్యాణ్ విషయంలో అలాగే జరిగింది, చిరంజీవి గారి విషయంలో అలాగే జరిగింది, నెక్స్ట్ రామ్ చరణ్ విషయంలో కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళని ఇలాగే ట్రోల్ చేశారు, వాళ్ళని ఇలాగే అవమానించారు. వాళ్ళేమో గట్టి కంబ్యాక్ ఇచ్చేసరికి అందరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు రాజాసాబ్ ఫ్లాప్ అవడంతో ప్రభాస్ మీద పడ్డారు. ఆయన స్పిరిట్తో కంబ్యాక్ ఇచ్చాడంటే మీరు మళ్ళీ అండర్ గ్రౌండ్కి పోవాల్సి వస్తుంది. కొంచెం జాగ్రత్త. ఖచ్చితంగా స్పిరిట్తో లెక్కలన్నీ తేలుస్తాం. ఖచ్చితంగా 2,000 కోట్లు కొట్టి చూపిస్తాం. ఇదైతే నేను చెప్పదలుచుకున్నాను. జై హింద్.